కూటమి మేనిఫెస్టోలో మత్స్యకారులకు పథకాలు పెట్టడంపై కాకినాడ జాలర్లు హర్షం వ్యక్తం చేశారు. సంతోషంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. తెదేపా, జనసేన నేతలతో కలిసి సంబరాలు చేసుకున్నారు. వేట విరామ సమయంలో మత్స్యకారులకు భరోసాగా 20,000 ఇస్తామని ప్రకటించడంపై ఆనందం వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వం 10,000 ఇచ్చి కోతలు విధించేదని మండిపడ్డారు. ఉమ్మడి మేనిఫెస్టోలో మా మత్స్యకారులకు చాలా సంతోషకరమైనది ఈరోజు పెట్టడం అయితే జరిగింది. మత్స్యకారుల భరోసా గత ప్రభుత్వంలో 10,000 ఉంటే మా ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అయితే మాత్రం ఈరోజు 20,000 ప్రకటించడం అనేది మత్స్యకారులందరూ చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారండి. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఎంత అష్ట నష్టాలు పడుతున్నారనేది మీ అందరికీ తెలుసండి. 10,000 ఇచ్చేవారు. అవి ఒకరికి పడితే ఒకరికి పడేవి కాదు. ఆ 10,000 రూపాయలు కూడా పడినా వెళ్తే మీ అకౌంట్ నెంబర్ సరిలేదు, నువ్వు సరి చేసుకోరా అకౌంట్ నెంబరు, మేము అప్పుడు ఇస్తాం. 10,000 అకౌంట్ సరిలేదు, 10,000 మేము ఎక్కడి నుంచి తెచ్చివమ్మా, ఆ 10,000 పడితేనే కదా మేము తెచ్చిస్తామని అనుకోరు సార్. మేము వెళ్తే ఆ బ్యాంక్ వెళ్తే తిరగ్గా పడేవి. 900 ఉన్న మూట ఇప్పుడేమో 1,500 అయిపోయింది. నూనె దగ్గరికి వెళ్తే 100 రూపాయలు ఉన్న లీటర్ ఇప్పుడేమో 200 అయిపోయింది. పప్పు దగ్గరికి వెళ్తే 20 రూపాయల పప్పు ఇప్పుడు 100 రూపాయలు అయిపోయింది. నువ్వు ఎప్పుడుకో ఏతావా 10,000 మాకేం సరిపోతాయి? మరి అనేక రకమైన స్కీములు పెట్టారు. ఆయన ఆదాన స్కీమ్ అయితేనేమి, బీసీలు లోన్లు అయితేనేమి, మత్స్యకారులకు బోట్లు అయితేనేమి, వలలు అయితేనేమి, ఇంజిన్లు అయితేనేమి, మెకనైజ్డ్ బోట్లకి అలాగే సబ్సిడీ అయితేనేమి అనేక రకమైన సదుపాయాలు కల్పించారు. ఇలాగ 10,000 రూపాయలు ఇచ్చి అరాకొరగా 18 సంవత్సరాలు అని చెప్పి కిందన కోత పెట్టి, 50 సంవత్సరాలు చెప్పి పైన కోత పెట్టి, ఒక బోట్లో 6కి రావాల్సింది 3కి ఇచ్చి, ఇంకో 3కి ఇవ్వకుండా ఏసీ ఉందని చెప్పి ఒకరు తీసేసి తండ్రికి ఇస్తే కొడుకేమని చెప్పి నానా రకాలుగా మత్స్యకారి వ్యవస్థను నట్టి విరిసి ఇవాళ మత్స్యకారిని అడ్డుపడి చేసిన ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం బుద్ధి వచ్చేలాగా మరి చంద్రబాబు గారు అలాగే కొనిదేల పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు తీసుకున్న నిర్ణయం అమోఘం.